చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు, బోరల పండగ, బోర ఊదు ఊదు ఊదు. ఊదినప్పుడు ఈయన ప్రతి ఒక్కరు పశ్చాత్తాపపడు. సో బోర ఊదుతంలో 4 రకాలు ప్రాముఖ్యంగా కనబడతాయి. ఒకటి పశ్చాత్తాపానికి, ఒకటి జయానికి, ఒకటి యుద్ధానికి. యుద్ధం ప్రారంభంలో ఊదేది వేరే రకం ఉంటుంది. యుద్ధం అయిన తర్వాత మధ్యలో శత్రు రాజుని చంపిన వెంటనే జయం కలిగినప్పుడు బోర ఊదాడు అనుకో, ఇంకా మిగతా వాళ్ళకి అర్థమైపోతుంది యుద్ధం ఓవర్, ఇంకా మనం పోట్లాడాల్సిన అవసరం లేదు. చాలామంది అంటారు అది పాత నిబంధన కదండి, నూతన నిబంధన, బైబిల్ సరిగ్గా చదవలేదేమో. యేసు ప్రభు రాక ఎలాగుంటుందంట? బోరధ్వని శబ్దంతో. గ్రీక్లో చూస్తే ఇట్ ఈస్ నాట్ ట్రంపెట్, ఇట్ ఈస్ షోఫార్. ఈరోజు మనం తయారు చేసుకున్నాం ట్రంపెట్, బైబిల్లో షోఫారే ట్రంపెట్. సో బోరధ్వని శబ్దంతో ఆయన వస్తాడంట. అసలు దేవుని ఉగ్రత భూమిపైన ఎలా కురిపించబడుతుందంట? 7 దూతలు 7 బౌల్స్తో ఉంటారంట దేవుని ఉగ్రత. అదే సమయంలో ప్రతిసారి బోరధ్వని శబ్దముతో దాన్ని పోస్తారంట. You see, every time shofar represents alert. జాగ్రత్త, విను. అది హెచ్చరిక, అది జయమా, అది యుద్ధమా, అది పశ్చాత్తాపమా, ఇను. You see, ఆ సౌండ్లో ఏముంది? సైంటిఫిక్గా చెప్తారు, దట్ సౌండ్ కెన్ రెజనేట్ ఎ బాడీ, నాట్ జస్ట్ ద బాడీ, ఇట్ హ్యాస్ ద ఎర్త్ ఫ్రీక్వెన్సీ. ఈ సృష్టి మొత్తం అదిరే సౌండ్ ఉంటుందంట, ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ షోఫార్లో ఉంటుందంట. అంటే సృష్టి మొత్తం ఆలకించు. బికాజ్ అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ అబౌట్ సౌండ్. నేను మాట్లాడుతున్నానంటే మీకు వినిపిస్తుందంటే సౌండ్. ఇట్ ఈస్ ఆల్ ద ఫ్రీక్వెన్సీ వేవ్స్. చూసి ఒక స్కాన్ చేయాలని అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీ. దేవుడు ఆయన వాక్ను పంపించి నిన్ను స్వస్థపరుస్తాడంటే ఆయన వాక్ సౌండ్. చూసి సమ్టైమ్స్ వీ డోంట్ నో వాట్ వీ డూ. ఇది మాత్రం కాక ఇది అవసరమా అది అవసరమా అన్నట్టు తయారవుతారు కొంతమంది. మన అజ్ఞానంలో కాదు. వెన్ ఐ ప్లే షోఫార్ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. యేసు రక్తం జయమని పాడేటప్పుడు ఊతుతాను చూడు, అంటే ఏంటి తెలుసా? అది విక్టరీ బ్లో. 7 సార్లు వస్తుంది. వచ్చిన తర్వాత పేణల్తాం, వచ్చాడు నా రాజు, వేసాడు రా, జయించాడు నా రాజు, జయించాడు. ఒట్టి పోతుంది అనుకో, పశ్చాత్తాపడు, జాగ్రత్త. మరలా వస్తా ఉందనుకో, పశ్చాత్తాపడు, జాగ్రత్త.